హాయ్, అందరు బాగున్నారా? సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇది ఎప్పుడు వీడియోను ఎప్పుడుదో అంటే మరీ లాంగ్ టైం కాదు. రీసెంట్గానే సెప్టెంబర్ 18th నా చిన్న బాబు బర్త్డే. సో ఆ రోజు కంటే ముందు రోజు 17th రోజు మేము శ్రీశైలం వెళ్ళినామన్నమాట. సో అప్పుడు తీసిన వీడియోస్ అప్పటి నుంచి నేను అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు తీరిందనమాట. సో దట్ నేను, మా అమ్మ, అత్తమ్మ, మా పిల్లలు, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అల్లుడు, అంటే మాకు కూడా అల్లుడే, కాకపోతే తనకి బాగా క్లోజ్ అనమాట. సో ఇంకా మా ఆయన, ఇంకా తమ్ముడు మహేష్. సో ఇంతమందిని కలిపి మేమంతా శ్రీశైలం వెళ్తున్నాము. సో మా పిల్లలేమో ల్యాప్టాప్ ఇంకా ఫోన్లో ఫుల్ బిజీ అయిపోయారు. మేమేమో యాక్చువల్గా ముందు పాటలు పెట్టారు కదా, సో పాటలు కొంచెం షూట్ చేస్తూ, వీడియోస్ షూట్ చేసుకుంటూ, పాటలు వినుకుంటూ ఇలాగా వెళ్తున్నాం అనమాట. సో ఫుల్ అంటే ఫుల్ బాగా అప్పుడే కొత్తగా రిలీజ్ అయిన సీనయ్య పాట బాగా ట్రెండ్లో ఉందన్నమాట. సో ఎక్కువగా మేము ఆ పాటనే విన్నాము. ఫుల్ అంటే ఫుల్గా విన్నాము, ఫుల్ ఎంజాయ్ చేసినాం కూడా. సో తర్వాత నాకు ఇష్టమైన 2-3 పాటలు కూడా విన్నాము. అండ్ మేము శ్రీశైలం స్టార్ట్ అయినాం అనమాట. శ్రీశైలంకి వెళ్తూ వెళ్తూ చాలా 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 ఎంజాయ్ చేసినాము. అండ్ చాలా 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 చూసినా అనమాట. అంటే డిండిలో చాలా, అంటే నేను డిండి చాలాసార్లు చూశాను. బట్ శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి డిండి నుంచే వెళ్తాం కాబట్టి చాలాసార్లు చూశాను. కానీ అంత దగ్గర నుంచి చూడడం మాత్రం ఇప్పుడే అనమాట. దగ్గర నుంచి చూసి వీడియోస్ కూడా తీసుకోవడం ఇప్పుడే అనమాట. సో ఏమంటారు, నెక్స్ట్ వీడియోస్ కూడా అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో మీరైతే నా వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. చాలా రోజులు అవుతుంది కదా, నేను వీడియోస్ తీస్తాను చాలా ఇష్టంగా, కానీ అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటాను. ఎందుకో నాకు కూడా అర్థమవుతలేదు, చూద్దాం. సో ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో మా చిన్న బాబు బర్త్డే కూడా ఎలా జరిగిందో మీకు చెప్తానమాట. సో ఐ థింక్ ఇక్కడ నాగర్ కర్నూల్ రూట్ నుంచి వెళ్తున్నాం, సారీ కల్వకుర్తి రూట్ నుంచి వెళ్తున్నాము. నాగర్ కర్నూల్ కాదు, కల్వకుర్తి రూట్ నుంచి వెళ్తున్నాము. అట్లా వెళ్తేనే డిండి వస్తుంది. సో డిండి కంటే ముందు అనమాట ఈవిడ మా గిరిని, మా బండిని, మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించింది. సో చాలా బాగా అనిపించింది. తను, మా ఆయన డబ్బులు ఇస్తే తీసుకొని ఈ విధంగా ఆశీర్వదిస్తుంది. వీళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కరిని వీళ్ళు ఈ విధంగా ఆశీర్వదిస్తారు. కంపల్సరీ డబ్బులు తీసుకుంటారు. చూస్తున్నారు కదా, ఆవిడ చేతిలో 100 రూపాయల నోట్లు ఉన్నాయి. సో ఈ విధంగా అనమాట. సో వీళ్ళ ఆశీర్వాదం, వీళ్ళు నిజంగా రియల్ అనమాట. సో వీళ్ళ ఆశీర్వాదం చాలా బాగుంటుంది, చాలా మంచిది.